హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఎలాంటి అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. అదేవిధంగా ఎలాంటి రాత పరీక్ష కూడా కండక్ట్ చేయడం లేదు. చాలా మంచి నోటిఫికేషన్ అండి. సో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎవరి నుంచి? నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద వర్క్ చేయడం జరుగుతుంది. సో వీరు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి పోస్టుల పరంగా చూసుకున్నట్లయితే సైట్ ఇంజనీర్ సివిల్కి ఏదైతే ఉందో అది 10 పోస్టులు. అదేవిధంగా సైట్ ఇంజనీర్ MEP వచ్చేసి 2 పోస్టులు. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ సివిల్ 4 పోస్టులు. అసిస్టెంట్ ఆఫీస్ సపోర్ట్ వచ్చేసి 2 పోస్టులు ఉండడం జరిగింది. ఓకే, ఈ పోస్టులకు సంబంధించి ఆయా కేటగిరీలకు సంబంధించి కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్లో కాంట్రాక్ట్ బేస్గా తీసుకుంటారు. ఓకే, కాకపోతే ఏంటంటే తర్వాత పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా పడ్డటువంటి నోటిఫికేషన్స్లలో చాలామంది ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పోస్టులను పర్మనెంట్గా చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. ఎస్పెషల్గా సివిల్ ఇంజనీరింగ్స్, అదేవిధంగా మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సైట్ ఇంజనీర్ వచ్చేసి బ్యాచిలర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి. ఏజ్ లిమిట్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ 40 years. నెక్స్ట్ సైట్ ఇంజనీర్ MEP పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి మనకి ఈ డిగ్రీస్ ఉన్నట్లయితే ప్రధానంగా ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండడం జరుగుతుంది. సో పే స్కేల్ విషయానికి వస్తే 33,750 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రిమైనింగ్ యాన్యువల్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇనిషియల్గా 1 yearకి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ అప్లై చేయండి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి జూనియర్ ఇంజనీర్ సివిల్, దీనికి సంబంధించి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 3 years డిప్లొమా ఏదైతే ఉందో వాళ్ళ ఎలిజిబిలిటీ అనమాట. నెక్స్ట్ అసిస్టెంట్స్ ఆఫీస్ సపోర్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఎనీ యూనివర్సిటీ. సో ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి జనరల్ కండిషన్స్. సో ఈ పోస్టులకు ఎలిజిబుల్ కావాలి అంటే ఏమేమి కండిషన్స్ ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 30 September 2025. ఏజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 30 September 2025 ఇస్ ద కట్ ఆఫ్ డేట్. నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మెన్షన్డ్ అబౌవ్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది కంపెనీ. ఓకే, ఇదన్నమాట వాకిన్ ఇంటర్వ్యూ. సో వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. 10:30 నుంచి 1:30 మధ్యలో మీరు వెళ్తే సరిపోతుంది అనమాట. మరి ఏ పోస్టులకి ఏ రోజు మనకి వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అంటే సైట్ ఇంజనీర్ సివిల్కి వచ్చేసి 24th November రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది. సైట్ ఇంజనీర్ MEP 25th November రోజున జరుగుతుంది. జూనియర్ ఇంజనీర్ సివిల్ 25th November రోజున జరుగుతుంది. అసిస్టెంట్ ఆఫీస్ సపోర్ట్ 26th November రోజున జరుగుతుంది. ఈ పోస్టులకు ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఎలిజిబులే, ఎవరైతే ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయో. మరి ఎక్కడ మనకి ఇంటర్వ్యూ అండ్ జాబ్ లొకేషన్ అంటే జమ్మూలోని గాంధీనగర్లో మనకి సైట్ లొకేషన్ ఉంది. సివిల్ ఇంజనీర్స్ ఎస్పెషల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అండి ఇలాంటి దాంట్లో వర్క్ చేయడము. సో కంపల్సరీగా అప్లై చేయండి. T1 అకాడమీలో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, AP హిస్టరీకి సంబంధించిన వీడియోస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా T1 అకాడమీ వెబ్సైట్లో కూడా పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్స్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ MCQs కానీ, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్లు, ఎగ్జామ్ స్పెసిఫిక్ టెస్ట్లను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వండి నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మరిన్ని నోటిఫికేషన్స్ మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.